ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండల కేంద్రంలోని నల్లగుంటపల్లి గ్రామంలో లింగయ్య గారితో ఉన్నాము. వీరిక్కడ ఒక ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు రకాలు ఇది. సో ఎటువంటి వెరైటీ సాగు చేస్తున్నారు, ఈ పచ్చిమిర్చి ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు, సో ముఖ్యంగా ఈ వెరైటీ ఎందుకు ఎంచుకున్నారు, ఈ మిర్చిలో వీరి యొక్క అనుభవాన్ని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు, ఏ పంటలు? నేను 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. పంటలు ఏమేమి వేస్తారు మీరు? పంటలు మిర్చి, వంకాయ, అన్ని బెండ అన్ని సింజాంటా కంపెనీ సింజాంటా వాడతాం. ఇప్పుడు ఇది మిర్చి ఇక్కడ ఎంత వేసిండ్రు? ఇది 25 గుంటలు వేసినాము. 25 గుంటలు. 25 గుంటలు వేసి వెరైటీ ఏంది? వెరైటీ రెడ్ రైస్, సింజాంటా రెడ్ రైస్. ఏంటి ఇది ఎందుకు తీసుకున్నారు? ఇంత ముందు మిర్చి సాగు చేసినాం కానీ ఇప్పుడు నేను 5 సంవత్సరాలు అవుతుంది. వేరే వేరే వెరైటీలు వేసినాం. ఇది ఎందుకు, ఇది ఎట్లా తెలిసింది మీకు? ఇది 2 రకాల సింజాంటా మా మోహన్ రెడ్డి అని కంపెనీ అయినా ఇలా ఇది దీని 2-in-1 పనిచేస్తా అంటే వేసినాం. ఇప్పుడు పచ్చిమిర్చి దాదాపు 30 క్వింటాలు తెంపినాం ఇందులో. 25 గుంటలు అంటే దాదాపు అర్ధ ఎకరం కంటే కొద్దిగా ఎక్కువ అంతే కదా. దాంట్లో మీరు 25 క్వింటాలు తెంపినారు. 30 క్వింటాలు. మీకు రేట్ ఏం దొరికింది? మాకు 30 రూపాయల నుంచి 30 రూపాయలు అయింది. 30 నుండి 30 రూపాయలు. అంటే మీకు 30 క్వింటాల్ అంటే దాదాపు 3 టన్నులు అన్నట్టుగా. ఇప్పుడు దిగుబడి ఆల్రౌండ్ దీని మొత్తం పెట్టుబడి వెళ్ళింది. అంటే దీనికి 1 లక్ష రూపాయలు వచ్చి పెట్టుబడి వెళ్ళింది. మొత్తం పెట్టుబడి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేది మొత్తం మనకు ఎండుమిర్చి మనకు మళ్ళా ఇది మొత్తం ఎండుమిర్చి కొరకని వేసిండ్రా పచ్చిమిర్చి? 2-in-1 ప్లస్ ఇది మంచి కాయ సైజు కూడా మంచిగా ఉంటది. ఫస్ట్ మంచిగా ఉంటది. ఇబ్బంది ఏం లేదు. అంటే లావు తీసుకుంటారా మార్కెట్ లో? లేదు, ఇది మంచిగా దీని మార్కెట్ దీనికి రేటు మంచిగా ఉన్నది. కాకపోతే దీనికి మంచి సేల్ ఉన్నది. ఇబ్బంది ఇది మేము 8 నెలల విత్తనాలు ఇచ్చినాం, నర్సరీలో పోయించినాం. 9 నెలల నాటినాం. 9 నెలలు నాటినాం. 10వ నెలల 15వ తారీఖు క్రాప్ వచ్చేసింది. నెల 15 రోజుల వరకు క్రాప్ వచ్చేసింది. కటింగ్ స్టార్ట్ అయింది. దూరము ఇది 36 ఇంచులు. ఇట్లా మొక్కకు ఒక 14 ఇంచులు. 14 విత్తనాలు 5 ప్యాకెట్లు పట్టినాయి. 25 గుంటలకు 5 ప్యాకెట్లు పట్టినాయి. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి. ఇప్పుడు మీరు పచ్చిమిర్చి తెంపుతారా, ఎండుమిర్చికి వదిలేస్తారా? ఇప్పుడు 2 కటింగ్లు తెంపేసినాం ఆల్రౌండ్. పచ్చిమిర్చి అయిపోయింది. మళ్ళీ పచ్చిమిర్చి తెంపుతారా, ఎండుమిర్చి? ఇప్పుడు ఇక డైరెక్ట్ ఎండుమిర్చి. నాకు ఇక ఏమి దేని కిందికి వస్తుంది? లావు కిందికి వస్తుందా? మీడియం అంటే ఎండుమిర్చి మీరు మార్కెట్ మీడియం ఉంటది. మంచి రేట్ ఉంది దీనికి. రేటు కూడా మంచి రేట్ ఉంది. కారం ఉంటది, కలర్ ఉంటది, టేస్ట్ పరంగా మంచిగా ఉంటది, బాగుంటది. మొత్తం ఎండుమిర్చికి ఇప్పుడు వదిలేస్తారు. ఎండుమిర్చికి ఇప్పుడు మీరు ఇందులో మందులు ఏమేమి స్ప్రే చేస్తుంటారు? ఎన్ని రోజులకు స్ప్రే చేస్తారు? మందులు ఒక 5 రోజులకు 6 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు. ఏం స్ప్రే చేస్తారు జనరల్? స్ప్రే అంటే సిమోడిస్, సిన్వా, గ్రాషియా, ఇంకా అది లెనోవా, అన్ని మంచి ఫైరేటు, ఎక్స్బోనస్ అన్ని మొత్తం ఇక అన్ని పెద్ద మందులు. బిఎస్ఎఫ్ అన్ని. ఈ మందులు కింద ఎరువులు కింద 10 రోజుల 15 రోజులకు ఒకసారి బాగా ఎరువులు పెంట ఎక్కువ పోసినాం మేము. పశువుల ఎరువులు 4 ట్రిప్పులు పోసినాం ఎకరంలో. 25 గుంటలకు 4 ట్రిప్పులు పోసినాం. 25 గుంటలకు 4 ట్రిప్పులు వేసినాం. పశువుల ఎరువు బాగా పనిచేసింది. మందులు తక్కువ వేసినాం మేము. డిఏపి మామూలుగా అన్ని తక్కువనే. మేము ఎప్పుడు అంతా వేసినా ఒక బస్తా కంటే ఎక్కువ వేయము. అంతా 4 సార్లు 5 సార్లు వేసినాం, ఎక్కువ వేయము ఇప్పటి వరకు. ఇప్పుడు తినే కస్టమర్లు నాకు అంత సర్కిల్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇది మీరు ఎండుమిర్చి మార్కెట్ తీసుకుని వరంగల్ అట్లా ఏం లేదు. నాకు ఇక్కడ ఎండే వచ్చి నా కస్టమర్లు అందరు ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది కదా, వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర వచ్చి కొనుక్కోగలుగుతారు. మొత్తం అంటే మిర్చి అమ్ముతారా, కారమా? ఇది మిర్చి అమ్ముతాం. డైరెక్ట్ ఎండుమిర్చి అమ్ముతారు మీరు? పోయిన సంవత్సరం 200 అమ్మినాం. ఈసారి 180 ఖచ్చితంగా పోతుంది.
పోతుంది. ఇక 180 మార్కెట్ లోనే అంత లేదు, తక్కువ ఉంది కానీ మనకు డిమాండ్ ఉంది దీనికి, మనకు కస్టమర్లు ఉన్నారు మనకు. మొత్తం ఇప్పుడు ఇందులో ఎంత వెళ్తే అనుకుంటారు ఎండు మిర్చి? దాదాపు 8 క్వింటాలు అయితే 8 క్వింటాలు అయితే వెళ్తాయి గ్యారంటీ. కంపెనీ వాళ్ళు ఎన్ని క్వింటాలు వస్తుంది అని చెప్పిండ్రు? కంపెనీ వాళ్ళు మా 25 క్వింటాల అని చెప్పేసి, కానీ ఈసారి అంతా బ్లాక్ టిప్స్ బాగున్నాయి. బ్లాక్ టిప్స్ లేకపోతే కొద్దిగా దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశం. నల్లు బ్లాక్ టిప్స్ ఉన్నాయి, బ్లాక్ టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు 8 క్వింటాలు ఎండుమిర్చి వస్తాయి. 8 క్వింటాలు ఎండుమిర్చి అయినా మీకు క్వింటాలు 18,000 18,000 వెళ్తుంది. మంచిగా పర్వాలేదు. పెట్టుబడి వంగ మీకు 1,50,000 ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఇది వెరైటీ నెక్స్ట్ మళ్ళీ వేస్తారు కదా, మళ్ళీ ఇదే వెరైటీ వేస్తారా? ఏమన్నా తేజాలు ఏమన్నా అనుకుంటారు? లేదు, తేజాలు ఏం లేదు. నాకు దీని కాయ మంచిగా ఉంది, చెట్టు మంచిగా ఉన్నప్పుడు మనం వేరే ఎందుకు వెళ్ళిపోతాం. ఇదే వేస్తాం. మనకు దిగుబడి మంచిగా ఉన్నది. మా పచ్చి కటింగ్ 2 కటింగ్లు అయిపోతుంది. పోయినసారి 3 కటింగ్లు తీసినాం. మార్కెట్ ఎక్కడ? మార్కెట్ కరీంనగర్ మార్కెట్. ఇదే వేసిన, ఇదే వెరైటీ 20 గుంటలు వేసినాం. 20 గుంటలు ఎంత వచ్చింది మీకు దిగుబడి? మా పోయినసారి కూడా అంతే వచ్చింది. 8 క్వింటాలు అంటే పోయినసారి కూడా విల్ట్ వచ్చింది. ఈసారి విల్టుకు మందు పెట్టినాం కాబట్టి ఇంకా పచ్చికాయ అది మా పోయినసారి కూడా తక్కువ వెళ్ళింది, ఈసారి ఇంకా ఎక్కువ. ఈసారి పెట్టుబడి కూడా ఎక్కువ అయింది, ప్లస్ దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం. ఈ వెరైటీ ఏమైనా వేసిండ్రా ఇక్కడ కరీంనగర్? అంటే మనకు ఈ పక్క ఏరియాలో మీ కరీంనగర్ లోకల్ అయితే లేవు ఎక్కువ. మనం ఇక్కడ రెగ్యులర్ ఎత్తున్నాం కాబట్టి. ఇప్పుడు హాఫ్ ఎకర్ వేసిండ్రు కదా, ఇంకా ఎక్కువ వేరే మీరు 2-3 ఎకరాలు వేసి ఇప్పుడు నెక్స్ట్ ఎకరం ఎత్తాం. ఎకరం కూడా ఇక్కడ పోతుంది, మాకు సేల్ ఉన్నది. సేల్ ఉంది, మార్కెట్ చేసుకుంటాం కాబట్టి మంచి లాభమే. మనకు బయటకు పోయి 1 కిలో కూడా మార్కెట్ అక్కడికి వరంగల్ గానీ ఏటి గానీ తీసుకుపోయే పొజిషన్ లోకల్ మొత్తం లోకల్. ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా రైతు మీరు చూడాలి. ఒక్కొక్క రైతు ఒక్కొక్క అనుభవం ఒక్క విధంగా ఉంటుంది. వీరి యొక్క అనుభవం ఏంటంటే వీరు సొంతగా మార్కెట్ చేసుకుంటున్నారు. మీరు ఒక హాఫ్ ఎకర్ కానీ, పావుగుంట కానీ, 30 ఎకర్ వరకు వేసుకుంటే ఒక్కసారి మీకు మార్కెట్ మీకు టచ్ అంటే మీకు మార్కెట్ అలవాటు అయిందంటే మీకు రావడము, వాళ్ళు మిరపకాయలు తీసుకోవడం అంటే మీరు ఏ చిన్న సన్నకారు రైతులైనా పెద్ద రైతులైనా ఒక హాఫ్ ఎకర్ ఇట్లా వేసుకుంటే మీకు పెట్టుబడి అనేది మీరు 3-4 ఎకరాలకు మిర్చికి పెట్టుబడి ఈ మీకు 1 ఎకరంలో వెళ్ళిపోతుంది. ఈ మీరు ఓన్గా మార్కెట్ చేసుకుంటే ఆ మిగతాది ఏదైతే 3 ఎకరాలు 4 ఎకరాలు వేసే రైతులు ఆ మిగతాది ఏదైతే మీరు మార్కెట్ వెళ్ళే అమౌంట్ రేట్ కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్న ఇబ్బంది ఉంటుంది. కానీ సొంతగా రైతు మార్కెట్ సొంతగా చేసుకునే దానికి అలవాటు పడాలి. అప్పుడే రైతు నష్టపోకుండా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పచ్చిమిర్చి ఎండుమిర్చికి సంబంధించిన వెరైటీ. ఇది వెరైటీ ఏంది? రెడ్ రైస్. ఇది మన కాయ అంటే మార్కెట్ లో కూడా ఇబ్బంది లేదు. బట్ పచ్చిమిర్చి మీరు మార్కెట్ లో అమ్మాలనుకున్నప్పుడు లోకల్ మార్కెట్ లో తెలుసుకొని మాత్రం వేసుకోవాలి. కొన్ని మార్కెట్లలో సన్న రకము, కారం ఎక్కువ, కారం తక్కువ, దొడ్డు రకం ఇట్లా పోతుంటాయి. కాబట్టి మీ మార్కెట్ లో పచ్చిమిర్చి ఏది వెరైటీ పోతుంది అనేది తెలుసుకొని మీరు వెరైటీని ఎన్నుకొని వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ధన్యవాదాలు.